السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت وقاله تعالى: الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي قضى عليها الموت ويرسل الأخرى إلى أجل مسمى. وقاله تعالى: قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون. وقاله تعالى: وجاءت صخرة الموت بالحق ذلك ما كنت منه تحيد. وقاله تعالى: أينما تكونوا يدرككم الموت ولو كنتم في برج مشيد. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణము గురించి, మరణ వేదనం గురించి, మరణ ఘడియలో కలిగే కష్టాల గురించి అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా విషయాలు చెప్పారు. చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరణం అనేది తథ్యము. ప్రతి పుట్టేవారికి మరణం ఉంది. చివరికి ఎవరైతే ప్రాణము తీయటానికి వస్తారో దైవదూత, ఆయనకు కూడా మరణం ఉంది. మరణము లేనివాడు ఒకే ఒక్కడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆపై మరణము యొక్క స్థితిగతులేంటి? అసలు మరణము మనిషికి జరిగేటప్పుడు ఏమవుతుంది? ఈ కొన్ని విషయాలు ఖురాన్లో మరియు హదీస్లో కూడా వచ్చాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, సఖ్రతుల్ మౌత్ బిల్ హక్. మరణ వేదన అనేది సత్యం, ఇందులో సందేహం లేదు. మరణ గడియ యొక్క కష్టాలనేవి సత్యము. ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా మరణ వేదన అనేది, మరణ ఘడియలో వచ్చినటువంటి కష్టాలనేవి అది మంచిది కాదు అనుకునేది ఆమె. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ ఘడియ ఆమె చూసిన తర్వాత ఆమెకు అర్థమైంది, మరణ వేదన అనేది, మరణ గడియల్లో వచ్చే కష్టాలనేవి అది మంచిది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా వచ్చింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఘడియలో, ఆ స్థితిలో స్పృహ కోల్పోయేవారు అని హదీస్లో వస్తుంది. ఆయనకి స్పృహ కోల్పోవటం అనేది ఆయనపై ఉన్నటువంటి తీవ్రమైన జ్వరం, ఆయన తలపై కట్టినటువంటి పట్టి, దానిలో నుంచి వేడి బయటకు వచ్చేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పెద్ద పాత్రలో కూర్చోబెట్టి నాపై చల్లటి నీళ్లు పోయండి అని అనేవారు. ఆయన్ని కూర్చోబెట్టి నీళ్లు పోసేవారు. చాలు చాలు అనినంత వరకు. ఆయన నమాజుకు కూడా వెళ్ళలేకపోయారు. వెళ్ళటానికి ప్రయత్నించేవారు, కానీ స్పృహ కోల్పోయి పడిపోయేవారు.
అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయత్ కూడా చదివారు, సఖ్రతుల్ మౌత్ బిల్ హక్, మరణ వేదన అనేది వాస్తవము అని అందుకే అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక చివరి రోజు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా కూడా అంటున్నారు, చివరి రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా ఛాతీపై ఆయన తలపెట్టి ఉన్నారు. ఆ స్థితిలో ఆయన దృష్టి మిస్వాక్ కాసిపడింది, పందెంపుల్ల కాసిపడింది. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాకు అర్థమైంది. వెంటనే మిస్వాక్ తీసుకొని తన తమ్ముడు వద్ద నుండి, అబ్దుర్రహ్మాన్ వద్ద నుండి ఆమె తన నోటితో నమిలి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మిస్వాక్ చేయించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిస్వాక్ చేసిన తర్వాత ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, తన కూతురు ఫాతిమా మరియు భార్యలు మనవళ్ళు అందరితో ముచ్చటించారు. ప్రవక్తలకి ముందే తెలిసిపోతుంది, వారి మరణ ఘడియ తెలిసిపోతుంది, అనుమతి కూడా తీసుకోబడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 2 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, 2 రాయితీలు ఇవ్వబడ్డాయి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు ఇంకా ఉండాలంటే ఉండవచ్చు, లేదా మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రఫీకుల్ ఆలాలో నిర్ధారించినటువంటి ఆ ప్లేస్లో స్థలంలో వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఆయనకే కాదు ప్రవక్తలందరికీ వారి యొక్క స్థలము ఎక్కడైతే వారు వెళ్ళవలసి ఉందో మరణం తర్వాత అది చూపించబడుతుంది అని హదీస్ వస్తుంది. ప్రవక్తలకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పృహ పోలారు. స్పృహలోకి రాగానే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, ఆయన దృష్టి ఇంటి కప్పుపై ఉంది మరియు తన చేతి వ్రేళ్లతో పైకి చూపిస్తూ ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు దువా వేడుకుంటున్నారు, అల్లాహుమ్మా గ్ఫిర్లీ వర్హమ్నీ. చూడండి, మరణ ఘడియలో కూడా ఒక ప్రవక్త ఏమంటున్నారు, అల్లాహ్ నన్ను క్షమించు, అల్లాహ్ నన్ను కరుణించు, అల్లాహుమ్మ ఫీ రఫీకిల్ ఆలా, అల్లాహ్ నన్ను నీ ఆప్తులలో నీ దగ్గర ఉన్నటువంటి స్నేహంలో ఉన్న వారితో కలుపు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయత్ కూడా తిలావత్ చేస్తున్నారు. ఏం తిలావత్ చేస్తున్నారు? ومن يطع الله ورسوله فاولئك مع الذين انعم الله عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن اولئك رفيقا. చూడండి, ప్రవక్తలు, సిద్దీకులు, అమరవీరులు, సజ్జనులు, అల్లాహ్ నీ ఆప్తులు, వీళ్ళంతా కూడా నీ దగ్గర ఉండే నీ స్నేహితులు, నన్ను కూడా అందులో కలుపుకోదేవా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటున్నారు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా అంటుంది, ఆయన యొక్క ఈ చేతి వ్రేళ్ళు పైకి లేచింది, దువా చేశారు. ఆ తర్వాత కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చెప్తూ సఖ్రతుల్ మౌత్ బిల్ హక్ అని కూడా అన్నారు. అల్లాహ్ నీవు తప్ప మరొక ఆరాధ్యుడేం లేడు, మరణ మైకం అనేది వాస్తవము దేవా అని అంటూ తన చేతి వ్రేళ్లను కింద దించారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచం నుంచి పరలోకానికి ఆయన ప్రయాణం అయిపోయింది.
ఉమ్ముల్ మొమినీన్ అంటున్నారు, నా ఇంటిలో, నా ఒడిలో, నా దగ్గర ఉన్నప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రాణం విడిచారు. ఆయన మరణమయ్యింది. మరణ మైకము అనేది, మరణ మైకము సఖరాత్, మరణం యొక్క కఠినత్వము, ఇది వాస్తవమని ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణ ఘడియలో కలిమా చదివే భాగ్యము ఎవరికైతే ఇస్తాడో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది మంచి మరణము అన్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చనిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గర మీరు కూర్చొని మంచి మాటలే ఆడండి. ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా హదీస్ ఉల్లేఖిస్తున్నారు. అబూ సల్మా యొక్క మరణ ఘడియలో ఉమ్ముల్ మొమినీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఆమె, కానీ అబూ సల్మా ఆమె యొక్క మొదటి భర్త. ఆయన మరణ ఘడియలో ఉమ్మే సల్మా అక్కడే కూర్చున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కబురు పంపించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చనిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గర మీరు కూర్చొని మంచి మాటలు తప్ప ఇంక వేరేదేమీ కూడా చెప్పకండి, ఎందుకంటే దైవదూతలు దాన్ని లిఖిస్తూ ఉంటారు. రెండవది, వారి దగ్గర కూర్చొని మీరు కలిమా చదువుతూ ఉండండి. ఎందుకు? వారిని కలిమా చదవటానికి ప్రోత్సాహం ఉంటుంది. కానీ మనం ఏం చూస్తూ ఉంటాము, చనిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గర కూడా ప్రజలు ప్రాపంచిక విషయాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే జీవితాంతరం మనము అదే చూస్తూ ఉంటాము, అదే వింటూ ఉంటాము, కాబట్టి అక్కడ కూడా అవే మాటలు వస్తూ ఉంటాయి. అక్కడ వారి దగ్గర మాత్రము కలిమా చదువుతూ ఉంటే వారు కూడా కలిమా చదివితే ఎవరిదైతే చివరి పదాలు కలిమా అవుతాయో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అవుతాయో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారు స్వర్గార్హులు అవుతారు అన్నారు. అలాగే విశ్వాస యొక్క మరణము, విశ్వాస యొక్క మరణము నుదుటిపై చెమటలు ఊరినట్లయితే ఆ వ్యక్తి యొక్క మరణము మంచి మరణం అయ్యింది అన్నారు. అంటే ఆ వ్యక్తి శ్రమ అనుభవిస్తాడు. చనిపోతున్నప్పుడు ఇబ్బందికరముగా ఉంటుంది, బాధాకరముగా ఉంటుంది. అందుకే అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు అంటున్నారు తన కొడుకు అబ్దుల్లాతో, అబ్దుల్లా, నాకు ఎలా అనిపిస్తుందంటే సూదిలో నుండి నా దేహాన్ని తీస్తున్నారు అనిపిస్తుంది. సూది బెజ్జం ఎంత చిన్నది ఉంటుంది, అందులో నుంచి నా దేహం తీస్తున్నట్టు అనిపిస్తుంది. అమర్ బిన్ ఆస్ తన కొడుకు అబ్దుల్లాతో అంటున్నారు. అమర్ బిన్ ఆస్ ఆయన అంటున్నారు, అబ్దుల్లా, ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆయన పడుకున్నటువంటి మంచంలో అబ్దుల్లా ఇటుపక్క ఉన్నారు, అటుపక్క తిరిగి బోర్మని ఏడుస్తున్నారు. నాన్నగారు, ఎందుకు మీరు అంత భయపడుతున్నారు అని అంటే, నా జీవితంలో 3 దశలు గడిచాయి. మొదటి దశ, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధిగా ఉండేవాడిని. ఆ స్థితిలో చనిపోయినట్లయితే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. రెండవ దశ నాది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబీగా ఉండేవాడిని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై కలిమా చదువుకున్నాను. ఆయన జీవితంలో ఆయనతో పాటు అనేక యుద్ధాలలో వెళ్ళాను. ఇక మూడో దశ నాది ప్రాపంచిక వ్యామోహ దశగా మారింది. ఎందుకంటే ఖిలాఫత్ వచ్చింది, అధికారాలు వచ్చాయి, రాజ్యాధికారాలు వచ్చాయి, హోదాలు వచ్చాయి, పదవులు వచ్చాయి. అందులో నేను తిరగల్లాగా తిరిగిపోయాను. అందుకే నా గతి ఏమవుతుందని ఇప్పుడు భయపడుతున్నాను అంటున్నాను. కొడుకంటున్నాడు, నాన్నగారు, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై కలిమా చదివారు,
ఎందుకు అంతగా భయపడుతున్నారు? లేదు, నా చివరి దశ అలా గడిచిందని, అంటే ప్రపంచం వ్యామోహంలో ఎక్కువ గడిచిందనే విషయంలో నేను భయపడుతున్నాను. అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అంటున్నారు, చూడు అబ్దుల్లా, నేను చనిపోయిన తర్వాత నా జనాజా వెనక ఏడ్చేవారు ఎవరిని కూడా రానివ్వకు, అగ్నిని తీసుకుని రావద్దు, మరియు నన్ను సమాధిలో పాతి పెట్టక ముందు నాకు కఫన్ తొడిగించేటప్పుడు నా యొక్క లుంగిని, కఫన్లో తొడిగించే లుంగిని గట్టిగా బిగితి తొడిగించు. ఎందుకంటే ఖబర్లో అడిగే ప్రశ్న సమాధానాలకు నేను ధైర్యంగా సమాధానం చెప్పగలను. అబ్దుల్లా, నన్ను పాతిపెట్టిన తర్వాత నెమ్మదిగా మట్టిపోయింది. అంత అయిన తర్వాత అంతసేపు వరకు నిలబడి నా గురించి దువా చేయి. ఎప్పటి వరకైతే ఒక ఒంటెని జబా చేసి ఆ మాంసాన్ని తయారు చేసి వాటాలు వేసి ఎంత టైం అవుతుందో అంత టైం వరకు నా సమాధి దగ్గర నిలబడి నా గురించి దువా చేయి. ఎంత పెద్ద సహాబీ మరణ ఘడియలో, మరణ సమయంలో తన కొడుకుకి ఇస్తున్నటువంటి హితబోధ, భయము. ఎందుకంటే ఎవరికైనా మరణం అనేది భయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే అల్లాహ్తో కలవాలని ఇష్టపడతాడో అల్లాహ్ కూడా ఆ వ్యక్తితో కలవటానికి ఇష్టపడతాడు. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కలవటానికి ఇష్టపడడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఆ వ్యక్తితో కలవటానికి ఇష్టపడడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఈ హదీస్ ఉల్లేఖిస్తూ ఉంటే, ఒక తాబయీన్ అబూ హురైరా యొక్క శిష్యుడు విని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా దగ్గరికి వెళ్ళి, అబూ హురైరా చాలా విచిత్రమైన హదీస్ చెప్పాడు తల్లి, ఏంటి హదీస్? అల్లాహ్తో ఎవరైనా కలవటానికి ఇష్టపడతారా? అంటే చనిపోవటానికి ఎవరైనా ఇష్టపడతారా? అలా ఇష్టపడితేనే అల్లాహ్ ఆ వ్యక్తితో కలవడానికి ఇష్టపడతాడు అంటున్నారు. అలా ఇష్టపడకపోతే అల్లాహ్ కూడా ఆ వ్యక్తితో కలవడానికి ఇష్టపడ్డాడు. ఉమ్ముల్ ముమినీన్ అంటున్నారు, హదీసు వాస్తవమే, నిజమే, కానీ దాన్ని నువ్వు అర్థం చేసుకోవటం పొరపాటు. ఇదే మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా అడిగారు సహాబా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే వాస్తవం అయితే ఏ వ్యక్తి భూమిపై చనిపోవడానికి ఇష్టపడతారు చెప్పండి? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది అలా కాదు, మరణ ఘడియ సమయంలో కొంతమందికి అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ కారుణ్యాన్ని చూసి, ఇక నేను అల్లాహ్తో కలవాలి అని పూర్తిగా రాజీ అయిపోతాడు. అల్లాహ్ కూడా ఆ వ్యక్తితో కలవాలని రాజీ అయిపోతాడు. కానీ కొంతమందికి మరణ గడియల్లో అదొక రకమైనటువంటి ఆందోళన ప్రారంభమవుతుంది. ఆ ఆందోళన కారణంగా వారు అల్లాహ్ను కలవదలుచుకోరు, అల్లాహ్ కూడా వారితో కలవదలుచుకోరు. దీని అర్థమది. సూర నాజియాత్ ప్రారంభంలో వస్తుంది, వన్నాజియాతి గర్హ వన్నాషితాతి నష్తా. ఈ రెండు ఆయతుల్లో చూడండి, మొదటి ఆయతులో వన్నాజియాతి గర్హ అని వస్తుంది. అంటే బలవంతంగా ఆత్మను తీసే దైవదూతల సాక్షిగా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బలవంతంగా దైవదూతల యొక్క బలవంతంగా ఆత్మను తీసే దైవదూతల సాక్షి అంటే ఏంటి? కొంతమంది యొక్క ఆత్మల్ని, ప్రాణాన్ని బలవంతంగా తీస్తారు. ఒక హదీస్ వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనిషి చనిపోయేటప్పుడు అవిశ్వాసుల యొక్క ఆత్మను తీయటానికి దైవదూతలు దగ్గరికి వచ్చేటప్పుడు అది లోనకి వెళ్ళి దాగుండిపోతుంది, బయటకు రాదు. ఆ వ్యక్తి యొక్క ఆత్మ బలవంతంగా తీయటం జరుగుతుంది. ఎలాగైతే ఉదాహరణ ఇచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, తడిచినటువంటి దూదిలో ముళ్ళ కంచెలు ఇరుక్కొని ఉన్నాయి, దాన్ని లాగితే ఆ ముళ్ళ కంచెతో దూది కూడా ఎలాగైతే బయటకు వస్తూ ఉంటుందో
అలా ఆ వ్యక్తి యొక్క ఆత్మను బలవంతంగా తీయటం జరుగుతుంది. వన్నాజియాతి గరఖ. గరఖ అంటే లోనకి దూకి బలవంతంగా ఆత్మలు తీసే దైవదూతల సాక్షిగా. వన్నాషిరాతి నష్ర. ఇప్పుడు చూడు, వన్నాషితాతి నష్ర, సులువుగా ఆత్మ తీసే దైవదూతల సాక్షిగా. వన్నాజియాతి గరక, వన్నాషితాతి నష్ర. సులువుగా, సులభతరంగా ఎవరి ఆత్మ తీయబడుతుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎలాగైతే ఒక కుండలో నీళ్ళన్నీ అయిపోయి ఏమీ లేవు, అసలు 2-3 చుక్కలు ఉన్నాయి. ఆ కుండను వాలిస్తే నీళ్లు ఎలా బయటకు వస్తుంది? అలా అది జారి బయటకు ఎలాగైతే వస్తుందో విశ్వాసుల ఆత్మలు అంత సులభంగా వచ్చేస్తాయి. దాన్ని తీసుకెళ్ళటానికి కూడా దైవదూతలు పట్టు వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు తీసుకొస్తారు దాన్ని తీసుకెళ్ళటానికి. మరొక హదీస్లో, బుఖారీలోనే వస్తుంది, ఆ ఆత్మ ఒక మంచి సువాసన రూపంలో వస్తుంది అన్న. మంచి సువాసన ఆత్మ. దాన్ని తీసుకెళ్ళేటప్పుడు, మొదటి ఆకాశానికి వెళ్ళేటప్పుడు, మొదటి ఆకాశం దగ్గర ఉన్న దైవదూతలు కూడా ఏం సువాసన అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఆత్మ ఒక సువాసన రూపంలో బయటకు వస్తుంది. దాన్ని చుట్టి తీసుకెళ్ళటం జరుగుతుంది. నిసాయిలో వస్తుంది, నిసాయిలో సహీ హదీసే, సిల్సిలతు సహియాలో కూడా ఈ హదీస్ వస్తుంది. ఆ ఆత్మని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆత్మలతో కలిసేటప్పుడు వారందరూ కూడా ప్రాపంచిక విషయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి తన బంధువులు, వారి విషయాలు అడగటం కూడా జరుగుతుంది. అడిగేటప్పుడు కొంతమంది అక్కడ కనిపించారు, కలవరు, ముందుగానే వెళ్ళిపోయారు, కానీ అక్కడ కలవలేదు. కాబట్టి వారంటారు, అవును, వారు ఇక్కడికి రాలేదు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళారు? సిజ్జీన్లో వెళ్ళారు. ఇల్లీన్లో వెళ్ళని ఆత్మలన్నీ కూడా సిజ్జీన్లో వెళ్ళి ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, దురాత్మలన్నీ కూడా ఎవరైతే అవిశ్వాస జీవితాన్ని గడిపారు వారి ఆత్మలు దుర్వాసన రూపంలో వస్తాయి. అత్యంత నీచమైన దుర్వాసన రూపంలో వస్తాయి. దాన్ని భూమి యొక్క మొదటి తెర వద్దకు తీసుకెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఉన్న దైవదూతలు, ఏంటి ఇంత దుర్వాసనతో ఉన్నటువంటి ఆత్మ అని అంటారు. దాన్ని చుట్టడానికి ఒక గంధకపు గోనెని తీసుకొస్తారు అని అన్నారు. గంధకపు గోనె. మరణ ఘడియ అనేది ఇది వాస్తవం, ఇందులో సందేహం లేదు. అబూ దర్దా రలియల్లాహు అన్హు ఆయన చనిపోతున్నప్పుడు చివరి క్షణాలలో అబూ దర్దా ఏడుస్తున్నారు. ఏంటి అబూ దర్దా ఏడుస్తున్నావు? చావుతో భయపడిపోయేవా? లేదు, చావుతో భయపడలేదు. చావు తర్వాత చాలా దూర ప్రయాణం ఉంది. అంటే పరలోక ప్రయాణము చాలా దూరం సుమా. ఇహలోక ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం. వైజాగ్ నుండి నేను ఇక్కడికి వచ్చాను, గురువుగారు అద్దంకి నుండి ఇక్కడికి వచ్చారు. ఇలా ప్రయాణాలు ఇహలోక ప్రయాణాలే. అన్నీ సర్దుకొని మనం బయలుదేరుతాము. ఏమవుతుందో, ఎలాగుంటుందో ప్రయాణము అనే ఒక ఆందోళన కూడా ఉంటుంది. ఆ సమయంలో మరణ ఘడియల్లో పరలోక ప్రయాణం ఎలా ఉంటుందో అని ఆందోళనతో అబూ దర్దా ఏడవటం ప్రారంభించాడు. వాస్తవం అండి, పరలోక ప్రయాణము చాలా కఠినమైనటువంటి ప్రయాణం. అందుకే ఆ ప్రయాణం ప్రారంభమే మరణము. అందుకే శ్మశానములో చాలా ఎక్కువగా ఏడ్చేవారు ఉస్మాన్ బిన్ రలియల్లాహు అన్హు. జన్నత్ గురించి, జహన్నం గురించి చెప్పేటప్పుడు కూడా అంత ఏడ్చేవారు కాదు, కానీ శ్మశానంలో అంత ఏడ్చేవారు. అడుగుతున్నారు, ఎందుకు ఈ వ్యక్తి అంత ఏడుస్తున్నాడు శ్మశానంలో? ఇది మొదటి మజిలీ. ఎవరైతే ఇక్కడ పాస్ అవుతారో,
మిగతా మజిలీలు వారికి సులభతరంగా ఉంటాయి. నిజం, ఒంటరి ప్రయాణము, ఒంటరి జీవితం, శ్మశాన జీవితం. ఎంతోమంది ప్రపంచంలో ఉన్న ఆప్తులందరూ కూడా మరణముతోనే విడిపోతారండి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మొదటి స్నేహితులు వారు ఎవరు? మీ బంధుమిత్రులు. మరణముతోనే విడిపోతారు. రెండవ స్నేహితులు శ్మశానం వరకు వస్తారు. ఇక మూడవ స్నేహితుడు మీరు చేసుకున్నటువంటి సదాచరణ. ఎవ్వరూ రారు, ఒంటరి జీవితము. కానీ అక్కడ మనం చేసుకున్నటువంటి కర్మలే మనకు తోడొస్తాయి. మరణం అనేది వాస్తవము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమరు ఉమ్మతి సిద్దీన సన ఇలా 70 సన. నా ఉమ్మత్ యొక్క వయస్సు 60 నుంచి 70 సంవత్సరాలు. 60లో ఎవరైతే అడుగు పెట్టారో ఇక వారు ఎదురు చూస్తున్నారు. దేని గురించి? మరణం గురించి. వెయిటింగ్లో ఉన్నారు మరణం గురించి. 60 ఎవరైతే దాటారు, ఎందుకంటే 60 నుండి 70 యావరేజ్ వయసు మంది. కానీ అప్పటికీ కూడా చాలా మందికి ఇంకా బోల్డ్ వ్యాపకాలు ఉంటాయి. బోల్డ్ వ్యాపకాలు, ఇది లేదు, అది లేదు, ఇది అది. అప్పటికైనా సరే పరలోక ప్రయాణం అనేది సర్దుకోవటం, ఇప్పుడు మనం రెడీ అవ్వాలి అనే విషయం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. 60 దాటిందంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏ సాకు ఉండదు. వాన్ఫికు మిమ్మా రజక్నాకుం మిన్ ఖబ్లి అన్ యఅతి అహదకుముల్ మౌత్ ఫయకూలు రబ్బి లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబ్. నీ దగ్గర ఉన్నది నువ్వు ఖర్చు పెట్టుకో. మరణము రాకముందు అప్పుడు నువ్వు చెప్తావు, నా ప్రభు నాకు ఇంకా కాస్త గడువివ్వు, కాస్త అవకాశం. ఎందుకు నాకు అవకాశం ఇవ్వలేదు దేవా? నేను నువ్వు ఇచ్చినటువంటి ఖర్చు పెట్టుకొని సదాచరణ చేసుకొని వస్తాను. వలై యుఅఖిరుల్లాహు ఇదా జఅజలు వలై యుఅఖిరుల్లాహు నఫ్సన్ ఇదా జఅజలు. ఎవరికైతే మరణము వచ్చేస్తుందో ఒక్క క్షణము కూడా వారికి అవకాశం ఇవ్వటం. అల్లాహు అక్బర్. అందరూ ప్రయత్నిస్తారండి. కల్లా ఇదా బలగతిల్ ఉల్కూమ్ వఅంతుమ్ హినైదిన్ తన్జురూన్ నహ్ను అక్రబు ఇలైహి మిన్కుమ్ వలాకిన్ లా తుబ్సిరూన్. ఎప్పుడైతే ప్రాణము గొంతుకు వరకు వచ్చేస్తుందో, అంటే గొంతుకు వరకు, మనం తినింది గొంతుకు వరకు వచ్చింది, ఇంకా కొన్ని క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? వఅంతుమ్ హినైదిన్ తన్జురూన్. మీరందరూ అక్కడే ఉంటారు, చూస్తూ ఉంటారు. బంధువులు, మిత్రులు అందరూ చూస్తూనే ఉంటారు. నహ్ను అక్రబు ఇలైహి మిన్కుమ్ వలాకిన్ లా తుబ్సిరూన్. నేను చాలా సమీపంలో ఉంటాను, ఆ వ్యక్తి ప్రాణం తీస్తూ ఉంటాను, కానీ మీరెవరు నన్ను చూడలేరు. ఫలౌలా ఇన్ కుంతుమ్ గైర మదీనీన్ తర్జిఊనా ఇన్ కుంతుమ్ సాదికీన్. ఒకవేళ మీపై ఎవరి అధికారం లేదు అని మీరు అనుకుంటే నేను తీస్తున్నటువంటి ఆ ప్రాణాన్ని తిరిగి మీరు రప్పించుకోండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరికి సాధ్యం? కల్లా ఇదా బలగతి తరాఖి వఖీల మన్ రాక్. ఎప్పుడైతే ప్రాణము ఈ కాలర్ బోన్ దగ్గరికి వచ్చేస్తుందో, ఇక్కడ అల్లాహ్ తరాఖి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, కాలర్ బోన్ దగ్గరికి వచ్చేస్తుందో వఖీల మన్ రాక్. అప్పుడు అంటాడు, ఎవరున్నారు నన్ను కాపాడేవారు, నన్ను కాపాడండి అని గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటాడు. నన్ను మంత్రించేవారు ఎవరుంటే రండి, డాక్టర్లు ఎవరుంటే తెలుసుకోండి. నలుగు వైపులు పరుగులు తీస్తారు ఆయన్ని కాపాడాలని చెప్పి. వజన్న అన్నబుల్ ఫిరాక్. అర్థమైపోతుంది, ఇక నాకు సమయం లేదు, వెళ్ళిపోవలసిందే. ఫిరాక్, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. వల్తఫతి సాకు బిస్సాక్. ఒక మోకాలు మరొక మోకాలకి గట్టిగా అడుసుతాడు, రగిలితాడు. వల్తఫతి సాకు బిస్సాక్. అంతే, ఆ కదలికే చివరి కదలిక ఇంకా ఆగిపోతుంది. ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్. కదా, ఇక నీ ప్రభువుతో కలిసే సమయం ఆసన్నం అయిపోయింది అని దైవదూతలు కూడా సిద్ధమవుతారు. ఇలా ప్రాణం తీయటమే తను అలా లాక్కుంటారు దైవదూతలు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఖురాన్లో అంటున్నారు, వలౌలా ఇద్ గమరతిల్ మౌత్ వలౌలా ఇద్ జాలిమున్ లి గమరతిల్ మౌత్, దుర్మార్గుల యొక్క ప్రాణం తీసేటప్పుడు ఎలా ఉంటుంది? దైవదూతలు తమ చేతుల్ని చాచుతారు, బాసితు ఐదీహి అఖ్రిజు అన్ఫుసహుం, తీని ప్రాణాన్ని, బలవంతంగా వాడు దాక్కుంటాడు లోన. కానీ బలవంతంగా లోనకెళ్ళే దైవదూతలు వెళ్ళి వారి ఆత్మను తీసుకొని బయటకు వస్తారు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనకేం చెప్తుందంటే జాగ్రత్త, ప్రతి ఒక్కరూ జాగ్రత్త. అసలు ఈ లోకం కాదు, మనకున్నటువంటి ఇల్లు అసలు ఇల్లు కాదు. ఈ ఇంటిలో మనము టైల్స్ వేయించుకున్నాము, డబల్ కట్ బెడ్ కొనుక్కున్నాము, ఏసీ కూడా వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము ఇంటికి. కానీ ఆ ఇంటి కోసం ఏం చేసుకున్నావు అని అలా అంటున్నావు. ఆ ఇంటి కోసం నువ్వు ఏం చేసుకున్నావు? ఈ ఇంటి కోసం అన్నీ సిద్ధపరచుకున్నావు. క్షణాలలో ఇల్లు వదిలి వెళ్ళాలి అసలైన ఇంటికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఇంటి కోసము, అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజ్లో అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్, అల్లాహ్ సమాధి శిక్ష నుండి నన్ను కాపాడు అని ప్రతి నమాజ్లో చదివేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే మనకు కూడా అదే నేర్పించారు. అల్లాహ్తో దువా చేస్తున్న ముగిసిన అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అమరాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. మరణ ఘడియలో మా నోటి నుండి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ ఇహలోకపు ఇంటి కంటే ఉత్తమమైన ఇల్లు మాకు ప్రసాదించు దేవా. ఇహలోక జీవితం కంటే మంచి జీవితాన్ని అక్కడ ప్రసాదించు దేవా. అల్లాహ్ బ్రతికిన నాలో ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. మరణ ఘడియ సమయంలో ఈమాన్లో మాకు మరణం ప్రసాదించు. మరణ ఘడియలో జరిగే ఫిత్నాల నుండి, ఫిత్నతిల్ మమాతి, మరణ ఘడియలో జరిగే పరీక్షల నుండి, ఫిత్నాల నుండి మమ్మల్ని కాపాడు. ఇహలోకంలో జీవితంలో వచ్చే ఫిత్నాల నుండి మమ్మల్ని కాపాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనత వ ఫిల్ ఆఖిరతి హసనత వ కినా అదాబన్నార్. రబ్బనా అస్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామ ఇన్నహా సాఅత్ ముస్తఖర్రన్ ముఖామా. ربنا لا تواخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.